రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ పెద్దికి సంబంధించిన సక్సెస్ సెలబ్రేషన్స్ నేను జరగడం మనం చూసాం శిల్పకళా వేదికలో. అక్కడ చిరంజీవి గారు ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు వైరల్ అయిపోతుంది. అంటే ముఖ్యంగా ఆయన రామ్ చరణ్ గారికి సంబంధించి ఈ పెద్ది సినిమాకి నేషనల్ అవార్డ్ పైన ఆయన కామెంట్స్ చేయడం అయితే జరిగింది. అది విపరీతంగా వైరల్ అవ్వడం, దాని మీద నెటిజన్స్ దగ్గర నుంచి భిన్నమైన అభిప్రాయాలు రావడం అయితే జరిగింది. సో అంటే నేషనల్ అవార్డ్ గురించి చిరంజీవి గారు చేసిన కామెంట్స్ వెనకాల ఉన్న ఆంతర్యం ఏమిటి? మరి పెద్ది సినిమాతో మన రామ్ చరణ్ గారికి ఏమన్నా నేషనల్ అవార్డ్ వస్తుందా, రావట్లేదా? గతంలో మిస్ అయిన నేషనల్ అవార్డ్ ఈ సినిమాతో వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా చాలా మంది అభిమానులు, ముఖ్యంగా చిరంజీవి గారు కూడా భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఒకసారి ఆయన కామెంట్స్ గురించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారి ఒపీనియన్ ని కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, అప్పుడే రంగస్థలం అప్పుడు మిస్ అయిన అవార్డు పెద్ది సినిమాతో రావాలి, అందరూ అంటున్నారు పెద్ది సినిమాకి రామ్ చరణ్ గారికి నేషనల్ అవార్డు వస్తుందని చెప్పేసి నా చిరంజీవి గారు కూడా కామెంట్స్ చేయడం అయితే జరిగింది. సో వచ్చినా రాకపోయినా అందరి ఇంతమంది అంటున్నారు అది చాలు, ఇంతరు మెప్పు పొందింది అది చాలు అంటూ కూడా చెప్పడం జరిగింది. సో చిరంజీవి గారి నేషనల్ అవార్డు కామెంట్స్ వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి? మళ్ళీ ఇది రావడానికి ఇంకా 100 దారులు కూడా ఉన్నాయన్నట్టుగా కూడా మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏం చెప్తారు సార్ స్పీచ్ కి సంబంధించి? యాక్చువల్గా మీరు అన్నట్టుగా రంగస్థలం సినిమా విషయంలో ఒక అవార్డు వస్తుంది, అది నేషనల్ అవార్డు అనేది ఒక చర్చ జరిగింది. నిజానికి రామ్ చరణ్ ఒక రెగ్యులర్ కమర్షియల్ హీరో అయినప్పటికీ కూడా తన ఇమేజ్ను పక్కకు పెట్టేసి ఒక డీ గ్లామర్ క్యారెక్టర్, ఒక చెవులు సరిగ్గా వినిపించని ఒక పెర్ఫార్మెన్స్ అద్భుతంగా చేశాడు. ఆ సినిమాకు బ్యాక్ డ్రాప్ కూడా చాలా బాగుంటుంది. అందుకే ఆ సినిమాకి అంత సక్సెస్ కూడా వచ్చింది. అయితే ఆ సినిమాకు అవార్డు వస్తుందని ఎవరు భావించారు అంటే ఆయన సన్నిహితులు కావచ్చు, మెగాస్టార్ చిరంజీవి కావచ్చు, మరికొందరు కావచ్చు. ఏ సినిమాకైనా ఒక ఆర్టిస్ట్ కష్టపడ్డప్పుడు అద్భుతంగా స్క్రీన్ మీద చేశాడు క్యారెక్టర్ అన్నప్పుడు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. అలా రంగస్థలం కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండవచ్చు. కానీ రాకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. కాంపిటీషన్ ఫీల్డ్ ఇది. సౌత్ ఇండియాలో అనేక లాంగ్వేజ్లో సినిమాలు పోటీ పడుతుంటాయి. నార్త్ ఇండియాలో మనం హిందీ సినిమాతో పోటీ పడాలి. అప్పుడు పోటీకి వచ్చే సినిమాలు అప్పుడున్న జ్యూరీ పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటుంది. యాక్చువల్గా అల్లు అర్జున్కు మనకు పుష్ప సినిమాకు నేషనల్ అవార్డు వచ్చాక ఈ చర్చ మరింత ఎక్కువైంది. అల్లు అర్జున్కు పుష్పతో వచ్చిందన్న విషయం అందరికీ తెలిసిందే కదా. దానికి ముందు దాదాపుగా 70 ఏళ్ళుగా ఈ నేషనల్ అవార్డులు పెట్టినప్పటికీ కూడా తెలుగు ఆర్టిస్టుకు అక్కడి వరకు వెళ్తున్నారు కాబట్టి అవార్డు మాత్రం అందట్లేదు. అద్భుతంగా మనకు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణరాజు, శోభన్ బాబు, చిరంజీవి ఇలాంటి అనేక మంది హీరోలు అనేక అద్భుతమైన తెలుగు సినిమాలు చేశారు. అవన్నీ నేషనల్ అవార్డు వరకు వెళ్ళాయి. ముఖ్యంగా కె విశ్వనాథ్ గారి సినిమాలు, బాపు గారి సినిమాలు కూడా నేషనల్ అవార్డు పోటీకి వెళ్ళినప్పటికీ మిగతా విభాగాల్లో అవి అవార్డులు తెచ్చుకున్నాయి. బెస్ట్ ఆర్టిస్ట్ అనేది అది అందని ద్రాక్షలా అయింది. అన్నమయ్య సినిమాకు నాగార్జునకు ఉత్తమ సహాయ నటుడు లాంటి అవార్డు ఏదో నేషనల్ అవార్డు వచ్చింది. అంతే తప్ప బెస్ట్ ఆర్టిస్ట్ మాత్రం వచ్చింది అల్లు అర్జున్కు. అల్లు అర్జున్ మన తెలుగు వాడు కావడంతో సహజంగానే ఆ అవార్డు పట్ల తెలుగు వాళ్ళందరూ కూడా కొంత ఆసక్తి కనబడుతుంది. మిగతా హీరోల ఫ్యాన్స్ మా హీరోకి కూడా అలాంటి అవార్డు రావాలని వాళ్ళు భావించడం సబబు. అలా ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు అండ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా అలాంటి అవార్డు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రీసెంట్గా వచ్చిన పెద్ద సినిమా దాన్ని మరి డిఫరెంట్ టాక్తో మరి సక్సెస్ సెలబ్రేషన్స్ అంటూ చేశారు. మరి నిజానికి ఆ సినిమా రిలీజ్ అయ్యి ఎక్కువ రోజులు కానప్పటికీ అప్పటికే చిరంజీవిల నీవు అతిథిగా పిలిచి మరి అంత ఈవెంట్ ఎందుకు చేశారో తెలియదు. కానీ చిరంజీవి అంతకుముందే ఆ సినిమా ట్రైలర్ నుంచి సినిమా బాగుంది ట్వీట్ చేశాడు, ట్రైలర్ బాగుందని ట్వీట్ చేశాడు, రిలీజ్ అయినాక ప్రశంసించాడు. అలా నిజానికి మీరు గమనించే ఉంటే పెద్ద సినిమాకు ఇండస్ట్రీ నుంచి అభినందనలు ఎక్కువ రాలేదు. అవును, ఆయన కుటుంబ సభ్యులు అభినందించడం అనేది సహజం. ఇండస్ట్రీ నుంచే రామ్ చరణ్ అద్భుతంగా చేశాడు అనే అభిప్రాయం ఎక్కడా లేదు. ఈ సబ్జెక్ట్ మనం గతంలో మాట్లాడాం కూడా. రాజమౌళి లాంటి వాళ్ళ సినిమా చూసినా కూడా రామ్ చరణ్ అద్భుతంగా చేశాడన్న కామెంట్లు కూడా చేయలేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది, కాన్సెప్ట్ కూడా బాగుంది అని అవార్డు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే ఒక సినిమా సక్సెస్ను బట్టి అవార్డులు రావనే విషయం అందరికీ తెలిసిందే. అప్పటి మళ్ళీ చెప్తున్నా జ్యూరీ ఉంటుంది, జ్యూరీ చూడాలి. ఆ కాంపిటీషన్స్ ఇది జస్ట్ 2026 జూనే, అంటే కేవలం 6 నెలలే అయినాయి. మిగతా 6 నెలల్లో ఎలాంటి సినిమాలు వస్తాయి తెలుగులో
అలాగే మిగతా లాంగ్వేజ్లో కూడా అనేక సినిమాలు ఈసారి కమల్ హాసన్ కూడా కాంపిటీషన్లో ఉంటాడు, విజయ్ సేతుపతి ఉంటాడు, మలయాళం నుంచి మోహన్ లాల్, మమ్ముట్టి, సురేష్ గోపి, ఇలా అనేక మంది ఆర్టిస్టుల సినిమాలు కూడా వస్తాయి. మరి ఈ కాంపిటీషన్లో పెద్ది ఏ మేరకు తట్టుకొని నిలబడి అవార్డు తెచ్చుకుంటాడు అనేది వెయిట్ చేయాలి. దీనికంటే ముందు 2026 జనవరిలోనే మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేసిన ఒక ఎంటర్టైన్మెంట్ మనశంకర వరప్రసాద్ సినిమా కూడా వచ్చింది. అది కూడా అవార్డులకు ఖచ్చితంగా అప్లై చేస్తారు. ఆయన ఉత్తమ నటుడు విభాగంలో వస్తుందో లేదో అనేది నేను కామెంట్ చేయను, కానీ ఆయన కూడా పోటీలో ఉంటాడు. అంటే తండ్రితో పాటు కొడుకు, కొడుకుతో పాటు తండ్రి ఈ నేషనల్ అవార్డులకు వెళ్ళే కాంపిటీషన్లో మాత్రం ఉంటారు. ఇది ప్రస్తుతానికి. అయితే ఆ నేషనల్ అవార్డు పెర్ఫార్మెన్స్ ఛాలెంజ్ చేశాడు అని చిరంజీవి కూడా ఒప్పుకున్నాడు. సహజంగా తండ్రి కాబట్టి ఆయనకు రామ్ చరణ్ ఎలా చేసినా ఆయనకు నచ్చుద్ది, దానికి తప్పేం పట్టలేవు. అయితే అవార్డు రావాలని మీలాగే నేను కోరుకుంటున్నాను, మీలాగంటే అభిమానులలాగే నేను కోరుకుంటున్నాను. వచ్చినా రాకున్నా ఆ అభినందనలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఆ నేషనల్ అవార్డు రావడానికి అనేక మార్గాలు ఉంటాయనే అభిప్రాయం కూడా వ్యక్తం చేశాడు. అనేక మార్గాలు అంటే అది ఒక క్వశ్చన్ మార్క్ లా అయింది. అవును. ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడు, నువ్వు ఇందాక మనం చెప్పినట్టు ఆ రోజు ఉండే కాంపిటీషన్ బట్టి అని అన్నాడా, లేకపోతే మరో ఉద్దేశం ఉందా అనేది మనం ఇప్పుడే చెప్పలేం, కొంత వెయిట్ చేయాల్సి ఉంటుంది. సార్ దీన్ని ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా లింక్ చేసి అనేక దారులు ఉన్నాయి అనే దాన్ని అల్లు అర్జున్ గారు కూడా లింక్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సందర్భాలు మనం చూస్తున్నాం. ఇందాక కామెంట్ సెక్షన్ లో అవన్నీ ఉన్నాయి. అంటే అల్లు అర్జున్ ఏమన్నా కొనుక్కున్నారా, ఇటువంటి కామెంట్స్ ఎక్కువగా నెటిజన్స్ దగ్గర నుంచి ఇట్లా పెట్టడం జరిగింది. సో అలా విమర్శిస్తూ ఉన్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? ఇప్పుడు అవార్డుల మీద విమర్శలు అంటే స్టేట్ అవార్డులు కావచ్చు, నేషనల్ అవార్డులు కావచ్చు, విమర్శలు చాలా సహజం. గతంలో స్టేట్ అవార్డులు అంటే అప్పట్లో నంది అవార్డు ప్రకటించినప్పుడు ఇక్కడ నేను చాలా వాటికి అటెండ్ అయ్యాను. అపోజిషన్ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఆ జ్యూరీని, అవార్డు విన్నర్స్ను విమర్శించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఒక అవార్డు వచ్చినప్పుడు దాని మీద అభినందనలు ఉంటాయి, అంటే పూలు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి. అవార్డులను కొనుక్కుంటారా అంటే అదే కొనుక్కునే తీరు ఉంటే మన లెజెండరీ ఇందాకనే మనం చెప్పుకున్నాం, చిరంజీవి సహా అనేక మంది హీరోలు నటించిన సినిమాలు నేషనల్ కాంపిటీషన్కి వెళ్ళినాయి. వాళ్ళు ఎవరికి పురస్కారాలు రాలేదు కదా. ఈ కొనుక్కునే ఫెసిలిటీ ఉంటే ఆ రోజునే కొనుక్కునే వాళ్ళుగా. కాబట్టి అది విమర్శ, ఏదో కావాలని కామెంట్ చేయడం తప్ప మరో ఉద్దేశం కాదు. అట్లా అవేమి నేషనల్ అవార్డులు అనేది ఫర్ సేల్ కాదు. మీరు గమనిస్తే పద్మశ్రీ పురస్కారాల విషయంలో కూడా సౌత్కు, ముఖ్యంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మొదటి నుంచి అన్యాయం జరుగుతుంది. ఈ రోజున మురళీమోహన్కు, రాజేంద్ర ప్రసాద్కి ఇచ్చారు, కానీ వీళ్ళు లెజెండరీ ఆర్టిస్టులు. కామెడీకి హీరోయిజం తెచ్చి పెట్టిన నటుడు రాజేంద్ర ప్రసాద్, ఒక ట్రెండ్ సెట్టర్. అలాంటి పాత్రలు చేసిన గోవిందాకేమో ఎప్పుడో ఇచ్చేశారు, ఈయనకేమో ఇవ్వలేదు. ఇక మురళీమోహన్ సుమారు 500 సినిమాలు యాక్ట్ చేశాడు. ఆర్టిస్టు, ప్రొడ్యూసరు, క్యారెక్టర్ ఆర్టిస్టు, ఇన్ని విభాగాల్లో ఉన్నప్పటికీ, పైగా ఎక్స్ పార్లమెంటేరియన్ ఉన్నప్పటికీ ఆయనకు ఇంతకాలానికి కానీ రాలేదు. ఇంకా అనేక మంది ఉన్నారు. 600 సినిమాలు మనకు కంట్రిబ్యూట్ చేసిన పరుచూరి బ్రదర్స్ ఉన్నారు, జయసుధ ఉంది, జయప్రద ఉంది, వాణిశ్రీ ఉంది. ఇలా అనేక మందికి పురస్కారాలే దక్కలేదు. అంటే వాళ్ళు ప్రతిభావంతులు కాదని కాదు, ఆ రోజు ఉండే పరిస్థితులు అలా ఉంటాయి. మీరు అన్నట్టు లేదా వినిపిస్తున్నట్టుగా కొనుక్కునేది ఉంటే వీళ్ళందరూ కొనుక్కోలేరా? కానీ సమంజసం కాదు అది. అనేక అల్లు అర్జున్ కు వచ్చిన పెర్ఫార్మెన్స్ జాతి మొత్తం మెచ్చుకుంది. పుష్ప సినిమా లేదా పుష్ప 2 సినిమా, ఈ రెండింటికి నేషనల్ వైజ్ కాకుండా ఇంటర్నేషనల్ వైజ్ కూడా మంచి సక్సెస్ వచ్చింది. అందరూ అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ మెచ్చుకున్నారు. ఒక రెగ్యులర్ కమర్షియల్ హీరో ఇలాంటి పెర్ఫార్మెన్స్ చేయడం చాలా గొప్పగా ఉంది అన్నారు. కాబట్టి దాన్నే జ్యూరీ పరిశీలనలోకి తీసుకుని ఆయనకు ఆ నేషనల్ అవార్డుగా ఉత్తమ నటుడి అవార్డు ఇచ్చారు. అంతే తప్ప దాని మీద విమర్శలు సమంజసం కాదు. సార్ ఇక్కడ రంగస్థలంతో పెద్దిని కంపేర్ చేస్తున్నారు. పెద్దితో కంపేర్ చేస్తే రంగస్థలం చాలా గొప్ప సినిమా, పెద్ద కాస్త అంత దరిదాపుల్లో లేదనే నెటిజన్స్ దగ్గర నుంచి అభిప్రాయం. సో రంగస్థలంలో చిట్టిబాబు పాత్ర ఎంత ఉందో అంతలో 10% కూడా లేని పెద్ద పాత్రకు అసలు దానికే నేషనల్ అవార్డు రాలేదు, దీనికి ఎలా వస్తుంది అనేది నెటిజన్స్ దగ్గర నుంచి. దానికి రావాల్సి ఉండగా అందరు యాక్సెప్ట్ చేసేవాళ్ళు, పెద్దకి వచ్చినా కూడా అసలు ఏం లేదు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు సార్. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు సినిమా సక్సెస్ కు సినిమా అవార్డు రావడానికి సంబంధమే లేదు. ఒక ఫ్లాప్ సినిమా అంటే జనం రిజెక్ట్ చేసిన సినిమాకు కూడా అందులో ఆర్టిస్టులు అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేసినా లేదా దర్శకత్వం ప్రతిభ అద్భుతంగా ఉన్నా కూడా జ్యూరీ పరిశీలించి అవార్డు ఇస్తుంది. అంతేగాని ఈ సినిమా సక్సెస్ కాలేదు కాబట్టి దీనికి అవార్డు ఇవ్వకూడదు అని ఉండదు.
అలాగే ఈ సినిమా సక్సెస్ అయింది కాబట్టి దీనికి అవార్డు ఇవ్వాలన్న క్రైటీరియా కూడా ఉండదు. ఓకే. మనం ఇందాక చెప్పినట్టు రంగస్థలం వచ్చిన టైంలో దానికి ఉన్న కాంపిటీషన్ ఎలా ఉందనేది మనం నిశ్చితంగా పరిశీలించాలి. అవార్డు వచ్చినా రాకున్నా ఇప్పటికీ జనం లేదా ఫ్యాన్స్ రంగస్థలంలో మన చిట్టిబాబు. చిట్టిబాబు క్యారెక్టర్ను ఇప్పటికీ గుర్తుంచుకున్నారు కదా. అంతకంటే అది అవార్డు కంటే ఎక్కువ. అవును. ఇదే ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ అనేవాళ్ళు. ఆయన కెరీర్లో ఎక్కువ సినిమాలు చేసిన తెలుగు హీరో అతనే. ఓకే. తెలుగు సినిమాకు టెక్నాలజీ పరిచయం చేసిన హీరో కూడా అతనే. ఎంతో కంట్రిబ్యూట్ చేసిన ఆయనకే అవార్డు రాలేదు. ఆయన ఏమన్నాడు అంటే ప్రతి అభిమాని నాకు అవార్డుతో సమానం అన్నాడు. అంటే అభిమానుల అభినందనలే అవార్డుల కంటే గొప్పవి. నేషనల్ అవార్డు ఒక గీటురాయి లాంటిది లేదా ఒక గౌరవంగా చెప్పుకునేదే తప్ప దాన్ని మనం క్రైటీరియా తీసుకోకూడదు. అవార్డు రాకుంటే నిరుత్సాహం పడకూడదు. ఒక సినిమాలో కమల్ హాసన్ కు అవార్డు వస్తుంది, ఆ మరో సినిమాలో రాదు. అంటే అందులో అద్భుతంగా చేయలేదని కాదు కదా, ఆ రోజునున్న కాంపిటీషన్ లో ఆయనకు రాకపోవచ్చు అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. పెద్ద రంగస్థలం పోలిక అనవసరం. రంగస్థలంకున్న స్క్రీన్ ప్లే పట్టు, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ చూస్తే బుచ్చిబాబు అనే డైరెక్టర్ పెద్ద విషయంలో కొంత విఫలమయ్యాడని చెప్పవచ్చు. ఆయనకు ఒక స్టార్ హీరోను డీల్ చేయడంలో అనుభవం లేకపోయి ఉండొచ్చు, లేదా స్క్రిప్ట్ విషయంలో ఎవరైనా జోక్యం చేసుకుంటే గందరగోళం పడి ఉండొచ్చు, ఏదో ఒక కారణం. కానీ నిజానికి ఒక లైన్ గా తీసుకుంటే అదే లైన్ మన స్క్రీన్ మీద అద్భుతంగా చూపించి ఉంటే ఇంకా పెద్ద హిట్ కావాలి. నార్త్ ఆడియన్స్ లేదా ఓవర్సీస్ లో ఆ సినిమాను ఆదరించకపోవడానికి కారణం, దీనికి బాధ్యత తీసుకోవాల్సింది కూడా బుచ్చిబాబే, ఓకే, హీరో కాదు. అది సార్ ఈవెన్ చిరంజీవి గారు కూడా ఎప్పుడో నేషనల్ అవార్డు రావాల్సింది ఆపద్ బాంధవుడు టైంలో అది మిస్ అయింది అని కూడా విన్నాం సార్. అది నిజమేనా? అప్పుడు ఎందుకు మిస్ అయినట్టు సార్? చిరంజీవి ఇప్పుడు చిరంజీవిని మొదటి నుంచి స్టార్ గానే చూస్తారు. పెర్ఫార్మెన్స్ వచ్చేవరకల్లా స్వయం కృషి సినిమాలో లోకల్ గా అంటే నంది అవార్డు, ఉత్తమ నటుడు అవార్డు కూడా వచ్చింది. ఆపద్ బాంధవుడులో అద్భుతమైన పెర్ఫార్మెన్సే కానీ మరీ దానికి ఒక నేషనల్ అవార్డు వచ్చేంత స్థాయి ఉందని అయితే నేను అనుకోను. ఓకే. బ్యాడ్ లక్ ఏంటంటే ఆ సినిమా కూడా కొద్దిగా డిసప్పాయింట్ చేసింది. దానికి కే విశ్వనాథ్ లాంటి ఒక లెజెండరీ డైరెక్షన్ చేశాడు కాబట్టి చిరంజీవికి ఖచ్చితంగా ఒక అవార్డు వస్తుందని భావించారు. కానీ నేషనల్ అవార్డు స్థాయి పెర్ఫార్మెన్స్ అని మాత్రం నేను అనుకోను. చిరంజీవికి అసలు ఈ అవార్డులు అనేది పక్కన పెడితే ఆయనకు తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన అవార్డులు, రివార్డులు, ప్రశంసలు, అభినందనలే చాలా ఎక్కువ. ఈ రోజున కూడా 2026 జనవరిలో ఒక 50 ఏళ్ల తర్వాత కూడా చిరంజీవి సినిమా మనశంకర ప్రసాద్ ను ఎంత నిద్ర పెట్టుకుని ఆదరించారు. ఒక కమర్షియల్ హీరో ఒక ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ చేస్తే ఆదరించారు కదా, అది ఆయన బలం. ఈ అవార్డులు కాదు, చిరంజీవి విషయంలో అవార్డులు అనేది చాలా ముఖ్యమని కాదు. నేను ఇంతకుముందే చెప్పాను, అవార్డుల విషయంలో కొంత మేరకు తెలుగు ఇండస్ట్రీకి అన్యాయం జరిగిన మాత్రం వాస్తవం. ఓకే సార్, 2025కి ఇంకా అవార్డు అయితే ప్రకటన అయితే జరగలేదు. సో మన అందులో మన తెలుగు వైపు నుంచి ఎవరు పోటీలో ఉండే అవకాశం ఉంది సార్? మన బాలయ్య గారి సినిమాలు 2 ఉన్నాయి, సంక్రాంతికి ఒకటి ఉంది, డిసెంబర్ లో ఒకటి ఉంది, అఖండ, డాకు మహారాజ్ ఉంది. ఆయన కూడా పోటీలో ఉండే అవకాశం ఉందా సార్? ఇప్పుడు యాక్చువల్గా లోకల్గా వచ్చేవరకల్లా ఈ మధ్యనే తెలంగాణ గవర్నమెంట్ గద్దర్ అవార్డులు ఇచ్చింది. ఇప్పుడు మీరు చెప్పిన సినిమాలన్నీ ఇక్కడ పరిశీలనకు వచ్చినాయిగా. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల FDC పునరుద్ధరించింది కాబట్టి అక్కడ నంది పేరుతో అవార్డులు ఇస్తారని అంటారు. అక్కడ ఎవరెవరికి ఇస్తారో తర్వాత చూద్దాం. కానీ మీరు చెప్పినట్టుగా 2025లో ఈ నేషనల్ అవార్డుకి వెళ్ళే తెలుగు సినిమాలు చాలానే ఉన్నాయి. మంచి కాంపిటీషన్ కూడా ఉంటుంది. మిగతా లాంగ్వేజ్ల విషయం పక్కన పెడితే తెలుగు విషయంలో మనకు ఎంటర్టైన్మెంట్ మూవీ కేటగిరీలో వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఖచ్చితంగా ఉంటుంది. దీనికంటే ముందు అదే జనవరిలో వచ్చిన డాకు మహారాజ్ ఒక సోషల్ పర్పస్ ఉన్న సినిమా. దాన్ని ఖచ్చితంగా అది ఎంట్రీగా వెళ్తే జ్యూరీ పరిశీలిస్తుంది. అందులో బాలకృష్ణ పెర్ఫార్మెన్స్ కూడా ఓట్లు పడతాయి. అదే బాలకృష్ణ పెర్ఫార్మెన్స్ మన డిసెంబర్కి వచ్చేవరకల్లా అఖండ 2లో కూడా అద్భుతంగా చేశాడు. ఈ అఖండ లాంటి కాన్సెప్ట్ నార్త్ ఆడియన్స్ కు బాగా పడుతుంది. ఆ సినిమా ఆశించిన సక్సెస్ కానప్పటికీ దానికి అనేక కారణాలు ఉండొచ్చు. కానీ ఇది అఖండ 2లో బాలకృష్ణ పెర్ఫార్మెన్స్ కు ఓటు పడే అవకాశం కూడా ఉంది. ఇదే కాదు, మనకు తండేల్ సినిమా ఒకటి ఉంది మధ్యలో, నాగ చైతన్య అద్భుతంగా చేశాడన్నారు. ఆ సినిమా నాగ చైతన్య కెరీర్లో మొదటి 100 crore సినిమా కూడా అది. అందులో నటించిన సాయి పల్లవి కూడా మార్కులు పడతాయి. అమరన్లో సాయి పల్లవికి ఎలా మార్కులు పడ్డాయో తండేల్ సినిమాలో కూడా సాయి పల్లవికి అవకాశాలు ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. హరిహర వీరమల్లు
ఒక పేట్రియాటిజంతో చేసిన సినిమా కాబట్టి దాన్ని కూడా పరిశీలిస్తారని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓకే.